నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి బీజేవైఎం పోస్టర్ ఆవిష్కరణ. కర్నూలులో గన్ ఫైర్ కలకలం. సెమీఫైనల్ ఓటమితో గాలిలో 3 రౌండ్ల కాల్పులు చేసిన కౌశిక్. ఉద్యమకారులకు హామీలు వెంటనే అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమ ఫోరం. నీట్ లీకేజీ బాధితులకు న్యాయం చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీకి IUML మద్దతు. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ఘన నివాళులు. గోదావరిఖనిలో కొవ్వొత్తుల ప్రదర్శన. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలో ప్రజా పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజ్కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలతో పాటు పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया, वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन निलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుతూ నంద్యాల జిల్లా వెలుగోడు మండల ప్రజలు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణించి యంగనందీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు వరుణదేవ కరుణించవా అంటూ ప్రార్థనలు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కర్నూలులో జరిగిన గన్ ఫైర్ ఘటనపై 3వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాడ్మింటన్ పోటీలో తమ జట్టు ఓడిపోవడంతో మనస్తాపానికి గురై కౌశిక్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి గాలిలో 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. తీసుకోండి మొత్తం తీసుకోండి. మా వాళ్ళు ఉన్నారు, మేము పెడతాం లేదు పక్కన మీ వెహికల్ పక్కన ఏం పేరండి మీ పేరు? సార్ మీరు వీడియో ఆపితే మీ పేరు ఎందుకు ఆపుతారని నేను మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్పండి. మీరు పక్కన పెడితే నేను మాట్లాడుతున్నాను. పక్కనే ఉందిలేండి, ఏ ట్రాఫిక్ ఏం లేదు, పక్కనే ఉందండి. చెప్పండి మీ పేరు చెప్పండి. సారీ సార్. మీ పేరు చెప్పండి. నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఎవరు? మీ పేరు చెప్పండి అంటున్నాము. ఇష్టం వచ్చినట్టునా? మీరు తాళం తీసుకున్నారు. మీ పేరు చెప్పండి. సారీ సార్. మీ పేరు చెప్పండి. సారీ సార్. హలో సార్, మీ పేరు చెప్పండి. సారీ సార్. మీ పేరు చెప్పండి సార్. సారీ సార్. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. సారీ సార్. ఎవరు వేస్తున్నారు? నువ్వే దొబ్బుతున్నావు. నిలబడి
కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేబీపీఎల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈరోజు సెమీఫైనల్స్ ఫైనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ సెమీఫైనల్స్లో కౌశిక్ అనేటువంటి ఒక కర్నూలు పర్సన్ వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. సో అగైన్ ఈరోజు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే అతను ఇతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది ఈయన దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. ఈయన మార్నింగ్ సెమీస్లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివోకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. ఇన్వెస్టిగేట్ చేసి ఫుల్ ప్రాపర్గా కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అది అండర్ ప్రాసెస్. ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్, అది ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇష్యూ చేసి ఉన్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయనకి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇక్కడ గొడవ ఏం లేదు. జస్ట్ సెమీస్లో ఓడిపోయారని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లోనే గ్రౌండ్ మీద కాల్చడం జరిగింది. అక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ గొడవ జరగడం కానీ వేరే స్కఫుల్ జరగడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. బ్యాడ్మింటన్లో గొడవ చేశాడు అని అతను బయటకు పంపించారు అని చెప్పేసి అది ఎగ్జామిన్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లాంటి ఏం లేదు. అది ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాం. టీంలో మెంబర్ అసలు లేకపోతే టీం లీడ్? ఈయన మెంబర్ ఆ ఫ్రాంచైజీలో ఈయన ఒక మెంబర్, అనన్య ఫ్రాంచైజీని అందులో ఈయన ఒక మెంబర్. ఉదయం ఏ టీమ్స్ మధ్య పోటీ జరిగింది అంత డీటెయిల్స్ ఇంకా ఎగ్జామిన్ చేయాలి, తీసుకునేసి తర్వాత చేస్తాం. డ్రంక్ చేసి ఏమన్నా కాల్పులు జరిపాడా లేదంటే మామూలుగా ఉన్నప్పుడు కాల్పులు జరిపాడు? అది వెరిఫై చేస్తాం. ఆయన మా దగ్గర ఉన్నాడు, వెరిఫై చేస్తాం. కర్నూలులో నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి ఐయుఎంఎల్ పార్టీ మద్దతు తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతియుత నిరసనలపై పోలీసుల దౌర్జన్యాలను ఖండిస్తామని పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సయ్యద్ షోయాబ్ ఖాద్రీ పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిన్నటి రోజు చరిత్రలో మరమైన రోజు. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ఈ భారతీయ జనతా పార్టీ ఒక
ఒక ధోరణి ఎలా ఉందంటే మేము ఏదైనా చేస్తాము, మాకు చెప్పేవాళ్ళు లేరు, మాకెవరు అడ్డు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ భారతదేశంలో ఉన్న జెన్జీలు, విద్యార్థులు, యువకులు అందరూ కలిసి నిన్నటి రోజు జంతర్ మంతర్లో గత నెల రోజుల నుంచి దీక్షలు చేసి మన ఒక సైంటిస్ట్ మన సోనం వాంచుక్ గారు కూడా 25 days అమర నిరాహార దీక్ష కూర్చొని ఆయన ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఆయన దీక్ష మీద కూర్చొని ఉన్నాడు. కానీ ఈరోజు ఈ కొన్ని ఛానల్స్, నేషనల్ ఛానల్స్ కూడా వాళ్ళు కూడా ఒక ప్రొపగండా నడిపినారు. ఏమని అంటే వీళ్ళు ఒక చైనీస్ ఏజెంట్స్, పాకిస్తానీ ఏజెంట్స్ అని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు వాళ్ళు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళందరికీ నేను సవాల్ చేస్తూ ఉన్నాను. అలాగే మా బ్రదర్ ప్రమోద్ కర్నూలు నుంచి ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా ఫ్రమ్ IUML పార్టీ నేను కూడా వీళ్ళకు అందరికీ మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. ఇంకా కొన్ని డిమాండ్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో, ఎలాగైతే మన ప్రధాన్ గారు రాజీనామా చేశారో అలాగే కొన్ని ఇంకా డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళకందరికీ మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నా పేరు షోయబుద్దీన్ ఖాద్రి, IUML పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఈరోజు నిన్న జరిగిన గొప్ప విజయం ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్. సో చాలా కష్టపడి పోలీస్ లాఠీ దెబ్బలు, పెల్లెట్ దెబ్బలు, టియర్ గ్యాసెస్ ఇవన్నీ ఓర్చుకొని ఈ పోరాటం ఊరికే కాదు, చాలా పోరాటం తర్వాత నిన్న జరిగిన విక్టరీని ఈరోజు గుర్తుకు చేసుకుంటూ అండ్ చాలా మంది యంగ్ పీపుల్, జెన్జీ, వాళ్ళ యొక్క ద కరేజ్ ఆఫ్ జెన్జీ, వాళ్ళ యొక్క ధైర్యంని గుర్తుకు చేసుకుంటూ కర్నూలులో ఈరోజు 6 o'clockకి కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుతో క్యాండిల్ మార్చ్ కలెక్టరేట్ గాంధీ విగ్రహం దగ్గర చేస్తున్నాము. సో ఇంకా నీట్ విక్టిమ్స్కి కంపెన్సేషన్ ఇచ్చేది ఉంది. ఇంకా ఎక్కడెక్కడైతే ప్రొటెస్ట్లలో కేసులు జరిగినాయో అవన్నీ ఎత్తేయాలన్న డిమాండ్ ఇంకా కంప్లీట్గా జరగలేదు. కాబట్టి ఇదే కాకుండా ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్, వీటన్నిటిపైన ఇంకా గవర్నమెంట్ చర్చించాల్సింది. కాబట్టి సో మేము ఈరోజు పర్టికులర్గా నిన్న జరిగిన ఈ రిజిగ్నేషన్ని సెలబ్రేట్ చేస్తూ సాలిడారిటీ, ఎవరైతే యంగ్ పీపుల్, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళు. కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ 1 టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో కర్నూలు సిటీ స్మాషర్స్ జట్టు విజేతగా నిలిచి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు క్రీడాకారులను అభినందించి జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి ఇలాంటి టోర్నమెంట్లు మరింత ఊతమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మన రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ అనేది ఒక బ్యాడ్మింటన్ లీగ్ ఒకటి స్టార్ట్ చేశాము. గత నెల నుంచి ఈ లీగ్ జరిగింది 4 ఆదివారాలు కంటిన్యూస్గా. ఈ 4 ఆదివారాల్లో ఈరోజు టోటల్ 6 ఫ్రాంచైజెస్ పాల్గొంటే టాప్ 4 ఫ్రాంచైజెస్ సెమీఫైనల్స్కి వచ్చాయి. సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ జరిగాయి. ఈ రోజు జరిగిన ఫైనల్స్లో కర్నూలు సిటీ స్మాషర్స్ అంటే మా టీం ఈరోజు విన్ అయ్యింది. ఈ లీగ్లో ప్రతి టీము ప్రతి ఫ్రాంచైజ్
టీమ్స్ ప్రతి ఒక్కరు స్పోర్టివ్ స్పిరిట్తో చాలా బాగా అయ్యాయి. ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ఫ్యూచర్లో కండక్ట్ చేయాలని చెప్పి అందరి సహకారంతో, స్పాన్సర్స్ సహకారంతో, ప్లేయర్ సహకారంతో ఇంకా కర్నూలు నంద్యాల జిల్లాలో బ్యాడ్మింటన్ అనేది డెవలప్ చేయాలని అనే కోరికతో ఇంకా చాలా టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. విఆర్ఎన్ అకాడమీ వారు గత నెల రోజులుగా కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ను నిర్వహించారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి శ్రమపడి నెల రోజులుగా టోర్నమెంట్ ఆడి ఈరోజు ఫైనల్స్ కంప్లీట్ అయ్యి ఈరోజు విఆర్ఎన్ అకాడమీకి సంబంధించిన టీమే గెలవడం జరిగింది. మా విజయరాజ్ వాళ్ళ టీం గెలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంతో బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. నేను చూసాను, ఈరోజు 4 గేమ్స్ చూడడం జరిగింది. ఎంత అవి ఎలా కట్టారంటే షాట్స్ చాలా బాగా ఆడారు. నేషనల్ లెవెల్కి వెళ్ళే విధంగా ఉంది వీళ్ళ ఆట తీరు కూడా. అంతేకాకుండా ఇలాంటి క్రీడలు ప్రోత్సహించడంలో ముందున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఫ్రాంచైజీలు తీసుకున్న వారికి, స్పాన్సర్షిప్ చేసిన వారికి, మా ఫాదర్కి, అన్ని రకాలుగా అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళ క్రీడల వల్ల మైండ్ సెట్ షార్ప్ అవుతుంది. అంతేకాకుండా బాడీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అన్ని రకాలుగా క్రమశిక్షణ కూడా నేర్చుకోగలుగుతారు. ఓడిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోకూడదు. గెలిపి వచ్చినప్పుడు బూస్టింగ్ వస్తుంది. అలాగే ఓడిపోయినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి, అన్నిటినీ సమానంగా స్వీకరించాలి. పిల్లలందరూ ప్లస్ ఇక్కడ 30 years 40 years వాళ్ళు కూడా ఎంతో చురుకుగా ఆడడం జరిగింది. విజేతలకు మరొక్కసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటివి ఎన్నో జరపాలని మా విజయరాజు కూడా మళ్ళీ ఆల్ ది బెస్ట్. ఒకనాడు స్వదేశీ పూజ్యతే రాజ్య విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే వాళ్ళు, అంటే విద్య నేర్చిన వాడికి ఎక్కడైనా గౌరవం ఉంటుందని. ఈరోజు అంతకు మించి ఏదైనా ఉంది అంటే క్రీడాకారులకే. ఈనాడు మన క్రీడాకారులు, ఉదాహరణ క్రికెట్లో కోహ్లీ కావచ్చు, ధోని కావచ్చు, లేదా సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఈరోజు వైభవ్ సూర్యవంశీ, ఎవరైనా సరే వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా సకల మర్యాదలు లభిస్తాయి. కాబట్టి ఆడుకుంటే ఆరోగ్యం, ఆడుకుంటే ఆనందం, ఆడుకుంటే ఆదాయం, ఆడుకుంటే ఆత్మీయులు అన్నీ దొరుకుతాయి. అంటే A4 అనేది ఆటల ద్వారా లభిస్తుంది. అనేక మందితో స్నేహాలు ఏర్పడతాయి. తర్వాత బలిష్టమైనటువంటి శరీరము, ఆరోగ్యమైనటువంటి మైండ్, ఇవన్నీ కూడా క్రీడల ద్వారా వస్తాయి. కాబట్టి పిల్లలను బాగా ఆడించండి. మా కాలేజీలో అందుకే 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కూడా స్టార్ట్ చేసాము. అనేక మందికి శిక్షణ ఇస్తున్నాం. ఉపాధి కూడా బాగా దొరుకుతుంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఆడండి. ఇప్పుడు ఇక్కడ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి అందరినీ కూడా అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చిన విషయం. అంపైరింగ్లో ఎన్నెన్నో సమస్యలు వస్తుంటాయి. క్రీడాకారుల మధ్య అవగాహన లోపం ఏర్పడినప్పుడు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత, అవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి. వాటిని తట్టుకొని నిలబడినటువంటి ఈ హాల్ యొక్క యాజమాన్యానికి నా అభిమానులు అందజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి నా కుమార్తె కైపా పద్మలతారెడ్డి ఈనాడు టీడీపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గ పరిశీలకురాలిగా కూడా ఉన్నారు. ఆమె ఈరోజు ప్రోత్సహించి ఈరోజు మధ్యాహ్నం మంచి భోజనం ఏర్పాటు చేద్దామని క్రీడాకారులకు చెప్పడం, మేమంతా దాన్ని చేయడం. అందరూ అనేక మంది క్రీడాకారులను ప్రోత్సహించడానికి చాలామంది ఉన్నారు. కాబట్టి క్రీడాకారులారా మీరు బాగా ఆడండి. అయితే ఓడినప్పుడు గొడవలు పడడం కాదు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓటమి అనేది విజయానికి మెట్టు కావాలి తప్ప ఓటమి ద్వారా శత్రువులను ఎప్పుడు కొనుక్కోకండి. ఎందుకంటే ఒక శత్రువు ఎప్పుడైనా మనకు భారం అవుతారు. కాబట్టి వీలైనంత మంది మిత్రులను తయారు చేసుకునేదే క్రీడని నేను విశ్వసిస్తూ అందరినీ అభినందిస్తున్నా. గెలిచిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమిగనూరు అభివృద్ధి ప్రదాత స్వర్గీయ మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి 14వ వర్ధంతిని కర్నూలు జిల్లా ఉల్లింతకొండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ జె నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమిగనూరు ప్రాంత అభివృద్ధికి బివి మోహన్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అభ్యాసయోగము కన్న జ్ఞానము
జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్ష ప్రాప్తి సంభవించుతున్నది. అనపేక్ష శుచిర్దక్షత ఉదాసీ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.